ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా అండర్ 14-17 బాలబాలికలకు చీమకుర్తి మండల ఆటల పోటీల ఎంపికలు బండ్లమూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారులు నరసింహారావు, శివాజీలు ఘనంగా ప్రారంభించారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఆయా పాఠశాలల పీటీ టీచర్స్తో పాటు బండ్లమూడి జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శాస్త్రి, పీటీ మాస్టారు మాలకొండయ్య, ఎస్జీఎఫ్ మండల కోఆర్డినేటర్ డి స్వరూపారాణి, భువన తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ బండ్లమూడిలో అథ్లెటిక్స్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమం మంచి ప్రైజులతోటి నెక్స్ట్ లెవెల్ అంటే డివిజనల్ లెవెల్ కి మీరు సెలెక్ట్ అయ్యి మన మండలానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ కష్టపడతారని అందరికీ నమస్కారం. ఈరోజు చీమకుర్తి మండల స్థాయి క్రీడా పోటీలకు సందర్భంగా బండ్లమూడి జెడ్పీహెచ్ఎస్ నందు మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇక్కడ అథ్లెటిక్స్లో జరిగేటటువంటి పోటీల్లో రన్నింగ్ కానీ లేకపోతే ఈ షార్ట్ పుట్టు, ఈ త్రో, హ్యామర్ త్రో, మరి మెయిన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని అథ్లెటిక్స్ సంబంధించినవి ఇక్కడ జరుగుతాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల విద్యార్థులందరూ పాల్గొంటున్నారు. దీంట్లో సెలక్షన్ అయినటువంటి వాళ్ళు నెక్స్ట్ రేపు డివిజన్ స్థాయిలో జరిగేటటువంటి దానికి పాల్గొని తర్వాత జిల్లా స్థాయిలో జరిగేటటువంటి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సెలక్షన్స్ ఇక్కడ మండల స్థాయిలో ఇవాళ బండ్లమూడి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో, రేపు చీమకుర్తి గవర్నమెంట్ హై స్కూల్లో గాను జరుగుతాయి. మరి ఈ కార్యక్రమంలో మన మండల ఎస్జీఎఫ్ కోఆర్డినేటర్ గారు, మన ఎంఈఓ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 69వ ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు జెడ్పీహెచ్ఎస్ బండ్లమూడి పాఠశాలలో జరుగుతున్నాయి. ఈరోజు మొత్తము అథ్లెటిక్స్కి సంబంధించిన ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి. మన మండలంలోని అన్ని పాఠశాల విద్యార్థులు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సుమారు 150 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు అథ్లెటిక్స్లో రన్స్, త్రోస్ అన్నీ ఉన్నాయి. దాంట్లో ఎంపికలు జరుగుతాయి. 14 బాయ్స్ అండ్ గర్ల్స్, 17 బాయ్స్ అండ్ గర్ల్స్. దీంట్లో సెలెక్ట్ అయిన పిల్లలు డివిజనల్ స్థాయిలో పోటీల్లో పాల్గొంటారు. ఈ పాఠశాల ఈరోజు ఇక్కడ జరగడానికి మనకు ఆతిథ్యం ఇచ్చిన జెడ్పీహెచ్ఎస్ బండ్లమూడి హెడ్ మాస్టర్ గారు భాస్కర్ శాస్త్రి గారు, పీడీ గారు మాలకొండయ్య సారు ఇక్కడ చాలా చక్కని సౌకర్యాలు పిల్లలకి ప్రతి విషయంలోనూ కల్పించారు. వారికి మా తరపున, మా అందరూ వ్యాయామ ఉపాధ్యాయుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ బలముడి స్కూల్లో ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. వీటిలో అండర్ 14, అండర్ 17 2 విభాగాలకి గేమ్స్ జరుగుతున్నాయి. వీటికి ఎంఈఓ సార్లు కూడా హాజరవ్వడం జరిగింది. అలాగే జెడ్పీహెచ్ఎస్ స్కూలు హెచ్ఎం గారు అయిన శాస్త్రి గారు ఇక్కడ గేమ్స్ జరగడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులంతా కూడా రేపు చీమకుర్తిలో జరగబోవు అక్కడ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల్ని డివిజన్ స్థాయిలో పంపడం జరుగుతుంది. ఇక్కడ గేమ్స్ జరగడానికి సదుపాయాలన్నీ సమకూర్చినటువంటి భాస్కర్ శాస్త్రి గారికి కృతజ్ఞతలు. అలాగే మా కోఆర్డినేటర్ అయిన స్వరూప మేడం కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ మండల స్థాయిలో ఉన్నటువంటి పీడీలు, పీఈటీలు అందరూ కూడా హాజరయ్యి ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది.